ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము ఇవి మన ఆదిశంకర భగవత్పాదుల వారు రచించారు కదా. అయితే కరావలంబ స్తోత్రం అంటే ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం అంటున్నారు. స్వామివారిని మాకు సహాయం చేసే చేతులను ఇవ్వి అని వేడుకోవడం అంట. అంటే ఈ సకల లోకాలను రక్షించే నీ బాహువులతో మమ్మల్ని రక్షించు అని. కరావలంబ స్తోత్రం చాలా చాలా శక్తివంతమైంది అంటున్నారు. ఆదిశంకర్లు ఒక విపరీతమైన ఆపద సమయంలో నరసింహస్వామి వారిని కరావలంబ స్తోత్రంతో పిలిస్తే స్వామి తత్క్షణమే వచ్చి ఆదిశంకర్లను రక్షించారంట. అందుకే వేదము కూడా స్వామివారిని మొదట నమస్తే రుద్రమణ్యవ ఉతోత ఇషవే నమః అని, వెంటనే నమ అస్తు ధన్వవే బాహుభ్యాముదతే నమః అని చెప్పింది అంటున్నారు. అంటే స్వామి మీ బాహువులకు నమస్కారము. లలితా సహస్రనామాల్లో కూడా అమ్మవారిని కేశాది పాదాది పర్యంతం వర్ణించాలి కదా, కానీ మొదట అమ్మవారి యొక్క బాహువుల గురించి చెప్తారు. చతుర్బాహు సమన్విత అని. ఎందుకు అమ్మవారి బాహువులను కీర్తించారు అనే విషయానికి పూజ గురువు గారు లలితా సహస్రనామాలపై ప్రవచనం చేస్తూ ప్రారంభంలోనే చెప్పారు. అసలు రూపమే లేనివాడు మన కోసం ఒక రూపాన్ని ధరించి ఒక ఆయుధమో ముద్రో పట్టి మనల్ని అనుగ్రహించడానికి గుణముల పొందిన వాడై వస్తాడు. అటువంటి భగవత్ స్వరూపాలను చూస్తే భగవంతుని బాహువులు ఆయన చేతుల్లో పట్టుకునే వాటిని విశేషమైన ప్రాశస్త్యం ఉంటుంది అని గురువుగారు చెప్తున్నారు. అందున శంకర్లు మమదేహి కరావలంబం అని అంత అద్భుతమైన 2 స్తోత్రాలు ఇచ్చారు. అంటే వాటిని ప్రతిరోజు మనము అనుసంధానం చేసుకుంటే ఏ విధంగా ఆపదల నుండి రక్షించబడి స్వామి యొక్క కృపకి పాత్రలం అవుతామో మన ఊహకి కూడా అందదు. ఆదిశంకర్లు అందించిన అటువంటి అద్భుతమైన మరియు శక్తివంతమైన స్తోత్రాలలో ఒకటి ఈ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం. हे स्वामीनाथ करुणाकर दीनबन्धो श्री पार्वती समुख पंकज पद्मबन्धो श्री सादिदेव गणपूजित पाद पद्मा वल्ली सनाद मम देहि करावलम्बम् देवादिदेवनुत देवगणाधिनाथा देवेन्द्रवन्द्य मृदुपङ्कजमञ्जुपादा देवर्षि नारद मुनीन्द्रसुगीतकीर्ते वल्ली सनाथ मम देहि करावलम्बम् नित्यान्नदाननिरता खिलरोगहारिन् तस्मात् प्रदान परिपूरितभक्तकामा श्रुत्यागम प्रणववाच्य निजस्वरूपा वल्ली सनाद मम देहि करावलम्बम् क्रौञ्चामरेन्द्र परिखण्डन शक्तिशूला पासादिशस्त्र परिमण्डित दिव्यपाणि श्रीकुण्डली सधृततुण्ड सिकेन्द्रवाहा वल्ली सनाथ मम देहि करावलम्बम् देवादिदेवरथमण्डलमध्यवेद्या देवेन्द्रपीठनगरं दृढचापहस्तं सूरं निहत्य सुरकोटिभिरीड्यमाना वल्ली सनाथ मम देहि करावलम्बम् हारादिरत्न मणियुक्तकिरीटहारा केयूरकुण्डल लसत्कवचाभिरामा
हे वीरतारक जयामरबृन्दवन्द्या वल्लीसनाथ मम देहि करावलम्बम् पञ्चाक्षरादिमनुमन्त्रितगाङ्गतोयै पञ्चामृतै प्रमुदितेन्द्रमुखैर्मुनीन्द्रैः पट्टाभिषिक्तहरियुक्तपरासनाथ वल्लीसनाथ मम देहि करावलम्बम् श्रीकार्तिकेयकरुणामृतपूर्णदृष्ट्या कामादिरोग कलुषीकृतदुष्टचित्तं सिक्त्वा तु मामवकलाधरकान्तिकान्त्या वल्लीसनाथ मम देहि करावलम्बम् सुब्रह्मण्याष्टकं पुण्यं ये पठन्ति द्विजोत्तमाः ते सर्वे मुक्तिमायान्ति सुब्रह्मण्यप्रसादतः सुब्रह्मण्याष्टकमिदं प्रातरुद्धाय पठेत् कोटिजन्मकृतं पापं तत्कर्षणादेव नश्यति। इति श्रीसुब्रह्मण्याष्टक శ్రీసుబ్రహ్మణ్యకరావలంబస్తోత్రం. హే స్వామినాథ అంటే పరమశివునికే ప్రణవం బోధించేవాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడికి స్వామినాథ అనే పేరు వచ్చిందంట. అంటే ఇక్కడ స్వామివారిని గురుస్వరూపంగా చెప్తున్నారు. ఓ స్వామినాథ, కరుణను చూపించేవాడా, దీనులను రక్షించేవాడా. ఇక్కడ దీనుడు అంటే లౌకికంగా ఐశ్వర్యం లేనివాడని ఒక్కటే కాదు, ఎవరు తాము చేయవలసిన పురుష ప్రయత్నం చేసి స్వామివారి మీదే సంపూర్ణమైన భారాన్ని వేసి శరణాగతి చేస్తారో వారు దీనులు. నీవే తప్ప ఇతరులను ఎరుగను అని కరిరాజు ప్రార్థించినట్లుగా చేస్తే వాడు దీనుడు. ఎప్పుడు నేను ఇది నాది అని వెర్రవీగితే వాడి స్వామివారి కరుణను ఒక్కనాటికి పొందలేడంటున్నారు. సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు అమ్మ పార్వతి అమ్మవారి రూపమే. అందుకే ఎప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళినా ఆయన్ని చూస్తే నమస్కరించాలి అనే కన్నా దగ్గరికి వెళ్ళి ఎవ్వరూ చూడకపోతే ఒక్కసారి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ముద్దుల మూట కట్టేవాడు స్వామి. సదా బాలరూపం కదా. ఎన్ని యుగాలైనా విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరు బాలస్వరూపాలే. చిన్నపిల్లలను చూస్తేనే మనకెంతో ముద్దుగా ఉంటుంది. అలాంటిది సాక్షాత్తు శివగౌరీ సుతుడైన సుబ్రహ్మణ్యుడిని చూస్తే ఎంత ముద్దు కలుగుతుంది. అంతటి సమ్మోహన రూపము స్వామిది. అమ్మవారి పద్మం వంటి ముఖాన్ని పోలి ఉన్న ముఖము కలిగిన వాడు అని అర్థము. సకల దేవతలు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చేత పూజింపబడిన పాదపద్మాలు ఉన్నవాడు. అంటే లోకంలో సకల ఐశ్వర్యాలకు ఆలవాలము శంకరుడు. అటు మహాలక్ష్మి అమ్మవారైన కుబేరుడైన ఐశ్వర్యాన్ని శంకరుని అనుగ్రహంతోనే పొందారు. అటువంటి శంకరుడికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభేదము. శంకరుడు ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన బాల్యంలో ఎలా ఉంటాడో తెలియాలంటే సుబ్రహ్మణ్యేశ్వరుని చూడాలంట. ఇంకో విషయం, లక్ష్మీనారాయణుడికి వరుసగా చెప్తే సుబ్రహ్మణ్యుడు అల్లుడు. ఎందుకంటే వల్లి దేవసేన అమ్మవార్లు ఇద్దరు మహావిష్ణువు కూతుర్లే. అలాగే ఇతర దేవతలందరూ స్వామిని పూజిస్తారు. అంతెందుకు, సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమైన శ్రీరామచంద్రమూర్తికి బాల్యకాండలో విశ్వామిత్రుని చేత ఉపదేశింపబడిన ఆఖ్యానము స్కందోత్పత్తి. ఆ తర్వాత రాముడు రావణ సంహారానికి వెళ్లే ముందు తిరుచెందూరు క్షేత్రమునందు స్వామిని సేవించి వెళ్ళారు అని అక్కడి స్థల పురాణం చెప్తోంది. అసలు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఉన్న మరో నామమే దేవసేనాపతి. అంటే సకల దేవసేనలకు అధిపతి అని. సకల దేవతలచే పూజించబడిన పాదపద్మాలు గలవాడ ఓ స్వామినాథ.
ఇటువంటి స్వరూపం ఉన్నవో స్వామినాథ, మాకు చేయూతనివ్వు, సహాయాన్ని అందించే చేతులు నీవు. దేవతలు వారి అధిదేవతలచే కీర్తించబడినవాడా, ఇంద్రుంచే పూజించబడిన పాదపద్మాలు కలవాడా, నారదాది మునీంద్రులు దేవర్షుల చేత కీర్తించబడిన తండ్రి వల్లీనాథ, మాకు చేయూతనిచ్చి మమ్మల్ని రక్షించు స్వామి. స్వామివారు అనేక మంది అన్నార్తులకు అన్నాన్ని ప్రసాదించి ఆ ప్రసాద రూపంలో సర్వరోగాలను నివారించేవాడు. రోగాలు అంటే భౌతికమైన రోగాలే కాదు, భవరోగాన్ని కూడా పరిహరించి తనలో తీసుకునే కారుణ్యం కలిగినవాడు. భక్తులు కోరిన కోరికలను అంటే ధర్మబద్ధమైన కోరికల్ని తక్షణమే తీరుస్తాడు. సకల వేదాలు, ఆగమాలు, ప్రణవాలు ఏ పరబ్రహ్మ స్వరూపాన్ని కీర్తిస్తున్నాయో అటువంటి స్వరూపం ఉన్న ఓ వల్లీనాథ, మాకు చేయూతనివ్వి రక్షించు. క్రౌంచ పర్వతమును భేదించిన వాడివి, శక్తి, శూలము, ధనస్సు, బాణముల చేత ధరించి కుండములను కర్ణాభరణాలుగా కలవాడివై అమితమైన వేగంతో పయనించే నెమలిని వాహనంగా కల ఓ వల్లీనాథ, మమ్ములను రక్షించు. కుండలి శక్తికి నాథుడు అంటే వల్లి అమ్మవారిని కుండలిని శక్తికి ప్రతీకగా పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి కుండలిని శక్తికి ఈశ అంటే నాథుడైన వాడ అని కూడా అర్థం రావచ్చును. ఓ దేవాదిదేవ, అనేక మంది దేవసేనల నడుమ రథాన్ని అధిష్ఠించిన వాడివై, ఇంద్రుని రాజ్యాన్ని కాపాడడానికి పూనుకున్న వాడివై, చేత బాణాలను విల్లును పట్టుకొని 33 కోట్ల మంది దేవతల ప్రార్థనని మన్నించి సూరపద్మాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన ఓ వల్లీనాథ, మమ్మల్ని నీ బాహువులచే రక్షించు తండ్రి. హారములు, రత్నములు, మణులచే పొదగబడిన కిరీటాన్ని ధరించినవాడా, భుజకీర్తులు, కర్ణములకు కుండలములను మరియు వక్షస్థలానికి కవచాన్ని ధరించినవాడా, తారకాసురుని జయించినవాడా, దేవతల చేత ప్రార్థించబడే ఓ వల్లీనాథ, నీ చేతులతో సహాయాన్నివ్వు. పంచాక్షరి మొదలైన పవిత్రమైన మంత్రాలతోనూ, గంగాది పవిత్ర నదీ జలాలతోనూ, పంచామృతాలతోనూ, ఇంద్రాది దేవతలు మునీంద్రులతోనూ స్తుతించబడుతూ ఉండగా హరిహరులచే పట్టాభిషిక్తుడైన ఓ వల్లీనాథ, స్వామి మాకు చేయూతనివ్వు. 6 కృత్తికలు స్తన్యము ఇచ్చిన కారణంగా స్వామి నీవు కార్తికేయ అనే నామంతో పిలువబడుతున్నావు. ఓ కార్తికేయ, నీ యొక్క కరుణతో కూడిన అమృత దృష్టి మాపై ప్రసరిస్తే చాలు. మాలోని కోరికలను, సకల రోగాలను, దుష్ట చిత్తమును నిర్మూలించేవాడా, సకల కళలకు నిధి అయిన వాడా, శివుని తేజస్తో వెలిగే ఓ వల్లీనాథ, మాకు చేయూతనివ్వు, మమ్మల్ని రక్షించు. ఏ ద్విజులైతే ఈ పుణ్యప్రదమైన సుబ్రహ్మణ్యాష్టకాన్ని నిత్యము చదువుతారో వారికి సుబ్రహ్మణ్యుడు ముక్తిని ప్రసాదిస్తాడు. ప్రతిరోజు ఉదయముననే ఈ అష్టకాన్ని ఎవరైతే పఠిస్తారో వారు కోటి జన్మల్లో చేసిన పాపము ఒక్క క్షణంలో నశిస్తుందంట. సర్వం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.